హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ప్రతి ఎగ్జామినేషన్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది లేకుండా ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. కానీ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ అనేది నెగిటివ్ మార్కింగ్ లేకుండా ఒక రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి 590 పోస్టులని రిలీజ్ చేయడం జరిగింది. ఇంటర్ పాస్ అయినా లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. సో ఇంటర్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి విషయాన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. న్యూఢిల్లీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ జాబ్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లింక్ ఇది. ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ చదివిన తర్వాత క్రింద ఒక చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్పై క్లిక్ చేసి అప్లై నౌ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే నేను మీకు ఈ వీడియోలో నేను మీకు నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను. ఆ తర్వాత మీరు ఈ వీడియో చూసిన తర్వాత అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏ రిజిస్టర్డ్ కంపెనీ అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్ కట్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి సంబంధించినటువంటి జాబ్ రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. 10+2 లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ నుండి రికగ్నైజ్డ్ బోర్డు నుంచి కనుక మీకు క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ శాలరీ వచ్చేసి 15,000 నుంచి 25,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. 590 వేకెన్సీస్ అయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఇక్కడ వివరాలు ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే 16th సెప్టెంబర్ 2020 అని చెప్పేసి పక్కన డేట్ ఎక్స్టెండెడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది 16వ తేదీ వరకు. నెక్స్ట్ మంత్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే 2020లోనే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు త్వరలో ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకా రిజల్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ అయినటువంటి 15 రోజుల్లోనే ఈ యొక్క రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఈ జాబ్స్కి సంబంధించి కానీ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కానీ తెలుసుకోవాలి అనుకుంటే www.igiaviationdelhi.com అనేటువంటి ఈ యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు వీడియో స్టార్టింగ్లోనే చూపించాను కదా, సో ఆ సైట్లో చూసుకోవచ్చు. ఆ లింక్ను నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా సెంటర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని క్యాపిటల్ సిటీస్లోని ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది. మనకు కావాల్సిన హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ని మనకి సెంటర్గా ఇవ్వడం జరిగింది మన తెలుగు రాష్ట్రాలకి. సో అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఇస్తారు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అదే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే సిలబస్ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్ నుంచి 25 మార్కులు, ఏవియేషన్ నాలెడ్జ్కి సంబంధించి 25 మార్కులు, ఇంగ్లీష్ నాలెడ్జ్కి సంబంధించి 25 మార్కులు, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి 25 మార్కులు వస్తాయి. మొత్తం 100 బిట్స్ ఇస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది క్వశ్చన్ పేపరు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామినేషన్ లెవెల్ వచ్చేసి 12th స్టాండర్డ్లో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో 10+2 బేసిస్ మీద ఆ యొక్క రేంజ్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఎగ్జామ్ పేపర్ విల్ బి బైలింగ్వల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో, లోకల్ లాంగ్వేజెస్లో ఉండదు. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే నోట్ అని చెప్పేసి ఇచ్చారు. అందరూ గమనించాల్సింది దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేకుండా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అడ్మిట్ కార్డ్ ఓన్లీ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ వెబ్సైట్ అని చెప్పేసి ఈ యొక్క వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది.
తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే వచ్చే నెల 16వ తేదీలోపు మీరు ఆన్లైన్లో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ₹350 అప్లికేషన్ ఫీ అయితే ఇస్తారు. సో అప్లికేషన్ ఫీ అనేది రీఫండబుల్ కాదు అని చెప్పేసి కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందరికీ ₹350, ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్ అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ క్యాండిడేట్స్ అందరూ కూడా ₹350 పే చేసి దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏ క్యాండిడేట్ హ్యాస్ టు అపియర్ ఫర్ ఏ రిటన్ టెస్ట్ ఫస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ మీరు రిటన్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ రిటన్ టెస్ట్ దే హ్యావ్ టు అపియర్ ఫర్ ఏ ఇంటర్వ్యూ అని చెప్పేసి రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఢిల్లీలో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్ని ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆఫీస్కి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో మీరు ఆ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. డేట్ అండ్ టైమ్ ఫర్ ఇంటర్వ్యూ విల్ బి మెన్షన్ ఇన్ ద కాల్ లెటర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కాల్ లెటర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వెబ్సైట్లో. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏ రోజున డేట్ టైం అనేది మెన్షన్ చేశారో ఆ రోజున మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. నో టీఏ విల్ బి పేడ్ టు ద క్యాండిడేట్ ఫర్ ది రిటన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ద క్యాండిడేట్ ఏజ్ షుడ్ బి అండర్ 30 years అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా 31 March 2020 నాటికి 30 సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ది పోస్ట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫామ్ విల్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేచర్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సర్టెన్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ ఫీ ఈజ్ అప్లికబుల్ పోస్ట్ సక్సెస్ఫుల్ క్లియరింగ్ ఆఫ్ రిటన్ టెస్ట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ద నంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ ప్రొవిజనల్ అండ్ లైబుల్ టు చేంజ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది న్యూఢిల్లీ ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మీరు అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి వచ్చే నెల 16వ తేదీలోపు అప్లై చేసుకోండి. శాలరీ 25,000 వరకు రావడం జరుగుతుంది. 18 నుంచి 30 సంవత్సరాల వయసు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయినా లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న డిగ్రీ పాస్ అయినా, బీటెక్ చదివినా, బీఏ బీకామ్ అయినా ఏదైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న 590 వేకెన్సీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా, అందరూ రాసుకునే విధంగా. సో ఈ జాబ్స్కి కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.